మహిమ కలుగును గాక. మంచి దేవుడు మరొక ఆదివారం పరిశుద్ధ దినాన్ని మన కొరకు ఏర్పాటు చేస్తాడు. సో మెత్తగా అంటే మే అంటేనే చాలా హాట్ కండిషన్స్ కదా, చాలా తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయి. అటు ఆ ఎండలలో కూడా మరి వచ్చి కూర్చొని ప్రభుని మహిమపరుస్తూ దేవుని వాక్యం వింటూ ఆత్మీయంగా బలపడే ప్రయత్నంలో ఉన్న మీకు మా నిండు వందనాలు. ఇంకా మీరు బలపడాలి, ఇంకా ఆధిక్యతలో ఉండాలి. మనందరికీ తెలుసు ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉన్నది ఈరోజు. మనకు అనేక మంది కవులు రచయితలు ఉన్నారు. చాలామంది సినిమా పాటలు రాసేటువంటి వారిని కూడా మనం రచయితలు అని అనవచ్చు. వాళ్ళు చాలా పాటలు రాస్తూ ఉంటారు, చాలా మంచి మంచి పాటలు. ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ తరంలో చంద్రబోస్ గారు, కీరవాణి, తర్వాత ఆయన చనిపోయినారు ఒక ఆయన. ఇలాగా ముఖ్యంగా పాటల్లో తీయదనాన్ని తీసుకుంటే కొన్ని పాటలు మన మనసుకు హత్తుకొని పోతాయి. ఒక పాట తీసుకుంటే పాటలో ఒక లోతైన అర్థాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదో పెదవులతో కొంచెం అట్లా కదిలించినట్టుగా కాకుండా మనం కీర్తనలు కూడా పాడుతుంటాం. పెదవులతో పడితే రాదు, హృదయంతో పాడితేనే ఆస్తి, హృదయంతో పాడితేనే వస్తాయి. అట్లాగా ఒక మాట, ఒక పాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పెదవే పలికిన మాటల్లోని తీయని పదమే అమ్మ. పాట విన్నారా? నాకు సరిగా పాట బాగుంది. విన్నారా ఈ పాట? వచ్చా ఎవరికైనా? కొంచెం హమ్ చేయగలుగుతారు, కొంచెం హమ్మింగ్ బర్డ్ అంటారు కదా, హమ్ చేయగలుగుతారు. తీయని పదమే మా తర్వాత పదం బాగుంటుంది. ఇంకా కదిలే దేవత అమ్మ. సో ఈరోజు అమ్మల దినోత్సవం. సో అమ్మ అనే పదానికి మాతృదినోత్సవం అని చెప్తున్నాం. మాతృదినోత్సవము ఈరోజు. కదిలే దేవత, చాలా పాటలు ఉన్నాయి, కానీ ఒక దేవతతో పోల్చి చెప్పటం అనేది చూస్తూ ఉన్నాం. మనం కూడా వాక్యాలలో అనేక చోట్ల మనం వింటాం, చూస్తూ ఉన్నాం. ఈ పెదవులు పలుకుతున్నటువంటి అనేక మాటల్లో ఒక తీయని మాట, ఒక తీయని పదం ఏదైనా ఉంది అంటే అది అమ్మ అని పిలుపు. ఈ పిలుపు కోసం స్త్రీ పడే తపన, తీసుకునే రిస్క్ చాలామందికి తెలుసు. మీరందరూ ఆడవాళ్ళు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇది తెలియదు అనడానికి లేదు. సమస్తమా యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి, రీల్స్లో ఉన్నాయి, చూస్తూ ఉంటారు. చెడ్డవే అనేది కాదు, సైన్స్ ప్రకారం, టెక్నాలజీ ప్రకారం కూడా. కాబట్టి మనము బయట వింటూ ఉంటాం. ఏమని వింటూ ఉంటాం అంటే, ఒక స్త్రీ తల్లిగా మారాలి అంటే మొట్టమొదటి ఏంటి? బిడ్డను కనాలి. ఈ బిడ్డను కనడము అనేది ఎంత తాపత్రయపడతారు కదా. ఒక 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయిందంటే బేజారెత్తిపోతారు, మాకు పిల్లలు కలగలేదండి. కారణం ఏంటంటే ఈ అమ్మని పిలిపించుకోవటం అదొక తీయదనం. మనం సరదాగా భార్యాభర్తలు ఇప్పుడు అమ్మ నాన్నగా ప్రమోషన్ పొందుకున్నారు అంటాం బిడ్డలు కలిగినప్పుడు. నిజమే, వాటి తర్వాత అమ్మ నాన్నని పిలిపించుకుంటారు. అది ఎవరు పిలిచినా పెద్ద తీయదనం ఉంటుంది. మన పిల్లలు, మన రక్తంతో పుట్టినటువంటి వాళ్ళు పిలిస్తే ఆ ఉత్సాహం వేరు, ఆ ఊపు వేరు, ఆ పద్ధతి వేరు, ఆ పరిస్థితి వేరు. కాబట్టి దానికోసం రిస్క్ తీసుకుంటారు, దానికోసం ప్రాణత్యం. అంటే ఒక రకంగా డెలివరీ అంటే ప్రాణత్యం అంటే ఆ లెవెల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో బ్రతుకు అంటారు. మనం లోకరీతిగా తీసుకుంటే ఇంకో జన్మ ఎత్తిందిరా నిన్ను కానీ అంటారు. కాబట్టి ఒక పొజిషన్, ఒక పోస్ట్, ఒక పరిస్థితి, ఒక పద్ధతి చూస్తే అన్నిటిలోకి ఉత్తమమైనటువంటి స్థానము అమ్మస్థానం. అంటే తల్లి స్థానమే. కానీ మీరు గమనిస్తే ఎక్కడైనా కూడా ఇంట్లో తల్లికి దగ్గరతనం ఎక్కువ ఉండదు కదా. వాడికి ఇచ్చాడు, వీడికి ఇల్లాడన్నా డాడీకి పోయి చెప్పుకోవాలంటే బాధ, కానీ తల్లికి పోయి సరదాగా చెప్పుకుంటూ ఉంటాయి. ఇలా అని అలా అని చెప్పేస్తాం. ఈ తల్లి స్థానము, తల్లి పాత్ర చాలా చాలా గొప్పది. మాతృత్వము అనే మాట ఉపయోగిద్దాం, తల్లి అమ్మ అనే మాట కంటే కూడా. ఈ మాతృమూర్తి అంటారు, మాతృదేవత, మాతృదేవోభవ, ఇటువంటి మనము పదాలు వింటూ ఉంటాం. మాతృదేవోభవ అనేటువంటి సినిమా కూడా ఏదో వచ్చింది అలా పాత రోజుల్లో. సో మీరు గమనిస్తే ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఆ తల్లి స్థానం, ఆ మాతృస్థానం అనేది అమూల్యమైనది, విశేషమైనది, చాలా గొప్పది అనేది మనం గమనించుకోవాలి. ఎవరి స్థానం వారిదే, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే కుటుంబంలో. కానీ మీరు అన్నీ గమనిస్తే ఈ అమ్మ అనేది
చాలా ఉన్నతమైన ఒక ఈ రోజుల్లో స్టైల్ అయిపోయి పేరు పెట్టి పిలవటము, ఈవెన్ పెద్దవాళ్ళనైనా స్నేహితులు. కానీ పాత రోజుల్లో ఎవరు కనుకోండి ఏమ్మా అని పలకరించారు. ఈవెన్ ఒకళ్ళు కలిసిన ఏనైనా ఏమ్మా బాగుండరా అని అడగటమే పరిపాటి. కాబట్టి ఈ అమ్మ అనే దానికి చాలా విలువ ఉంది, చాలా మాధుర్యం ఉంది ఆ పదంలో, చాలా గట్టితనం బలం కూడా ఉంది. మీరు గమనిస్తే చాలా ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనకు టైం సరిపోదు కాబట్టి చాలా కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏదో మదర్స్ డే అనేదే కాదు, మనం ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒక డైలాగ్ ఉంది చూడండి, మదర్స్ డే నాడు మదర్స్ని ఎక్కువగా ప్రేమించి వారికి రకరకాలైనటువంటి కొత్త బట్టలు కొనిచ్చి వారికి గిఫ్ట్లు ఇచ్చి రకరకాలైన స్వీట్లు ఇచ్చి మరుసటి దినం నుంచి పని మనిషిగా చూస్తానంటే మంచిది కాదు. నా భార్యకి ఇష్టం లేదు, మా బంధువులకి ఇష్టం లేదు, నువ్వు బయట పండుకో, నువ్వు ఆ గుడిసెలో పండుకో, నువ్వు ఈ తత్తు గిన్నెలో తిను, నువ్వు డైనింగ్ టేబుల్ మీదకి రావద్దు, ఇటువంటి మనం ఏదో సినిమాల్లో చూస్తాం కదా. కాదండి, నిజ జీవితాల్లో కూడా ఉన్నాయి ఇవి. చాలా చోట్ల చూస్తూ ఉంటాం, కడుపు తరుక్కుపోతూ ఉంటుంది, చెప్తూ ఉంటాం కూడా, మమ్మల్ని ఏమన్నా అనుకోనని కొన్నిసార్లు గద్దించేస్తూ ఉంటాం, ఏంటిది అనేస్తాం. కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే, నా ఉద్దేశం కదా మీది కూడా అదే ఉంటుంది. ఏదో ఒక్క రోజుకు దండేసి కిరీటం పెట్టి ఇటు తెచ్చి కూర్చోబెట్టి కాదు, అనుదినం నీ హృదయంలో అదే స్థానం ఉండాలి. అంటే మదర్స్ డే రోజు నువ్వు ఏ లెవెల్లో తల్లిని ఊహించుకుంటున్నావో మాతృమూర్తిని, అదే లెవెల్ ఆఫ్ థింకింగ్, అదే లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్, ఆ ప్రేమ, ఒకటి రెస్పెక్టే కాదు, ప్రేమ సైతము ఎట్లుండాలా లోపల పెట్టాలి. ప్రేమ సైతం ఎట్లుండాలి, అదే లెవెల్లో ఉండాలి. అంతే. ఈరోజు మదర్స్ డే కాబట్టి అవి చేసి పెట్టి, కొంతమంది ఆడపిల్లలు ఉంటారు మదర్స్ డే రోజు కూడా మదర్ చేయాల్సింది, ఎందుకంటే ఆమె చేతి వేసి తిండి చాలా రుచిగా ఉంటుంది. అయ్యో మదర్స్ డే కదా కూసోమ్మ అని చెప్పి సాయి చేసి పెడితే తాగమ్మ అనే తత్వం కనపడదు. చాలా కఠినంలో అయిపోయినారు అమ్మాయి, రాతి హృదయం బండ హృదయం అయిపోయింది. అందుకే దేవుడు దాన్ని తీసేసి మాంస ముద్దగల హృదయాన్ని ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. ఇది నేను నవలటం లేదు, నిజమే. ఎంతోమంది నేను చూస్తూ ఉంటాను, అంటూ ఉంటాను క్లోజ్ ఉన్న వాళ్ళతో, ఏం ఈ రోజన్నా నువ్వు చేయకూడదా, అంతెందుకు నీకు, కఠినంగానే మాట్లాడతాను. వాళ్ళకు కూడా అదేదో తగ్గిపోయింది, ఆ రోజుకు పని తగ్గిపోతే ఒక సంవత్సరాల తరబడి పనిపోయిందని కాదు, అదొక సంతోషం, అదొక స్వీట్ మెమరీగా ఉండిపోదు. కాబట్టి ఏదో మదర్స్ డే రోజు మదర్స్ను ఒక రాణులుగా మహారాణులుగా చూసి తర్వాత ఎక్కడ నీ స్థానం అంటే సింకి సాప, చిరిగిన దుప్పటి, వాసన వచ్చే పిండు, ఇవి ఇచ్చి పక్కన బెడబెడుతుంటాం. అది కుదరదు, అది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది నేను చూస్తూ ఉంటాను, చదువు లేదని ఎవరైనా బంధువులు వస్తే పరిచయం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే చదువుకోలేదు ఆమె. ఎస్, వాళ్ళకి తెలియకపోతేమయ్యా నీ మహారాణిలో ఎట్లా చూసుకుంటావు నువ్వు చెప్పు చాలు. వాళ్ళ విషయం ఏంటయ్యా, గంటలు కూర్చొని వెళ్ళిపోతారు వాళ్ళు పరామర్శించి. వాళ్ళు ఏమనుకుంటే నీకేంటి, నువ్వు ఏ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఏ స్థానం ఇస్తున్నావు అది చూపించు, అంతే కదా. ఒకవేళ వాడికి ఏదైనా అది చురుకు తగ్గితే వాడేమన్నా మార్చుకుంటాడే. కాబట్టి చదువు లేకపోవచ్చు, సరైనటువంటి కొంతమంది చదువులకి తొలికట్ట సంపాదన కదా, పెద్ద ఆఫీసర్ అయి పెద్దగా చేస్తుంటే మా వాడు అంటారు. వాడు అంతే, ఒక ఇంట్లో కూడా ఉంటాడు కదా అట్టోడు తిరిగిపోతాడు, వాడంటే అంట. ఈ తల్లుల విషయంలో అలా చెప్పడానికి లేదు. తల్లి ఇక మహారాణి నిన్ను కని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చింది, ఎంత రిస్క్ తీసుకున్నదంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి. కాబట్టి నేను అంటాను, ఇంక ఏదో అవసరం అదొక్క పాయింట్ చాలు. మనం అంటాం చూడండి, దేవుడి విషయాల్లో అది చేసిన అన్న అలకండి అన్న, అలా ఏం చేసినా చేయకపోయినా దేవుడే. ఈరోజు సజీవ లెక్కలో ఉంచి నేను కూర్చోబెట్టాడంటే ఇంకా అంతకంటే ఏం గొప్ప విషయం కావాలి, నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు కదా దేవునికి అంట, అంతే కదా. కాబట్టి మనం ఏదో ఒక రోజుకు పరిమితమైనటువంటి ప్రేమలతో ఉండకూడదు. ఈ ప్రేమ అనేది శాశ్వతమైనది, నిరంతరం పొంగవలసినది. ఏదో ఎప్పుడో అప్పుడు పొంగుతుంది, కింద మంట ఉంటే పాలు పొంగుతాయి, కింద మంట తీసేస్తే అట్లా ఉంటే పోతుంది. నిరంతరం పొంగవలసినది. ఈ పొంగుడు అనేది ఎలా ఉండాలి అంటే నీనా తన పరభేదం. మళ్ళీ ఎట్లుంటుందంటే మీ అమ్మాయితో ఒకలాగా, మా అమ్మాయితో ఒకలాగా, ఇలాంటివి పని ఉంటాయి. ఈ భేదాలు కూడా పనికి రావు, ఇది మనం గమనించుకోవాలి. ముఖ్యమైన విషయాలు ఏంటంటే గౌరవంతో చూడాలి, రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కోరుకుని, మీరు నాకు తిండి పెట్టకపోయినా నన్ను రెస్పెక్ట్ చేయడం అనేది ఎవరో, అదే ఆఖరికి రోజుల్లో చిన్న పిల్లలైనా కోరుకు తీసేసినట్టు చేసి ఒక చనువు ఉండి తమాషగా ఒకసారి 2 సార్లు అంటే బాగానే ఉంటుంది. కానీ నిరంతరం పక్కన పెట్టేసి తీసేసినట్టు చేస్తూ ఉంటే ఎంత కాలం మార్చుకుంటారు.
ఈ తీసేసినట్టు అనేది ఈ బలహీనంగా ఉంచడం, అగౌరవపరచడం కదా, అగౌరవపరచడం. అనేది ఒక ఫ్రెండ్ అనుకోండి, వెంటనే మనం అగౌరవపరచాలని ఏం చేస్తాం? నంబర్ బ్లాక్ చేస్తాం, లేదా మాట్లాడకుండా ఉంటాం, రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటాం. కానీ తల్లి విషయంలో నాట్ బి లైక్ దట్. మనం అలా చేయకూడదు, చేయరాదు, అది చట్టం అనుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చదివారు సామెతలు 30, దాంట్లో 2 చోట్ల ఉన్నది తల్లిని గౌరవించని తల మీద వచ్చింది అనేది ఒకటి ఉన్నది. అంతేకాకుండా గౌరవించకపోతే ఏదో జరుగుతుంది తల్లికి ఇంపార్టెన్స్ విషయంలో, ఏదో ఉంది, ఏదో చెప్పాడు. వాని కన్నులు లోయ కాకులు అంటే కఠినంగా చెప్పాడు బైబిల్లో కూడా. తండ్రిని ఎలా గౌరవించాలి, తల్లిని ఎలా గౌరవించాలి, ప్రేమించాలి. కాబట్టి అటువంటివి మనం ఒక సమాజానికి మంచి చెప్పేటువంటి వాళ్ళమని అనిపించేటువంటి మనం ఇంకొంచెం అందరికంటే ఉంటే బాగానే ఉంటుంది. కానీ నేను నీకు చెప్పాలంటే ఏం చేయాలి? కనీసం నీకంటే కొంచెం నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ దాంట్లో ఒక్క పాయింట్ అన్నా ఎక్కువ తెలిసి ఉండాలి కదా. నీకంటే తక్కువ తెలిసి ఉంటే నేను నీకు చెప్తే నీకు ఎగతాలి. అదే నీకంటే నాకేం ఎక్కువ 100% తెలియక్కర్లా. మళ్ళీ నీకు నేను చెప్పగలిగిన స్థితి ఉండాలి అంటే నీతో పాటు కూడా కాదు, మళ్ళీ ఎట్లుండాలి? నీకంటే వెంట్రుక వాసి ఎక్కువ ఉన్నా చాలు. అటువంటి మనం బోధించగలిగిన స్థితిలో ఉండాలి. అంటే ఏంటి? మొట్టమొదట మనము ఆచరించాలి. ఏం చేయాలి? మనము ఆచరించాలి. ఈ ఆచరణలో నువ్వు చెప్పే విధానాన్ని బట్టి అవతలకి వచ్చే గౌరవం, తీసుకునే గౌరవం ఏర్పాటు చేయబడతా ఉంటుంది. నీకు తెలియకపోవచ్చు, చిన్న విషయమే కదా ఇది. అప్పుడు ఎవరైనా నా నెంబర్ బ్లాక్ చేశారనుకోండి, వాళ్ళకి తెలియదు అది అగౌరవం అనేసి. కానీ ఒకవేళ నాకు అది బయటపడింది అనుకోండి, నాకు అనిపిస్తుంది ఎందుకంత ఇర్రెస్పెక్టివ్గా ఉన్నారు అనిపిస్తుంది. అవునా కాదు? వాళ్ళకి నేను ద్రోహం చేయకపోవచ్చు, వాళ్ళు నాకు ద్రోహం చేయకపోవచ్చు. బట్ ఈ ఇర్రెస్పెక్టివ్ నేచర్ ఎక్కడికి తీసుకెళ్తుంది? సరైనటువంటి అవగాహన లేని స్థితికి తీసుకెళ్తుంది. ఈ అవగాహన లేని స్థితిలో ఏం చేస్తాము? సరిగా ఒకరికొకరు సహకరించుకోవాలి, సహాయం చేసుకోవాలి. కానీ లోకంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విశేషమైనటువంటి పరిస్థితి ఏంటి? ఒకరినొకరు, ఒకరి కోసం ఒకళ్ళు సహకరించుకుంటూ, సహాయం చేసుకుంటూ రాకడ వరకు కనిపెట్టుకోవచ్చు. కాబట్టి నిండుగా ప్రార్థన కూడా చేయలేము కొన్నిసార్లు. ఎందుకంటే అంత ఇర్రెస్పెక్టివ్గా ఉన్న వారి కొరకు మనము నిండుదనంతో కూడా ప్రార్థన చేయలేము. కాబట్టి చిన్న చిన్న విషయాలే పెద్దగా గోడ కట్టుకుంటూ వస్తే చిన్న ప్రేమ, ఇస్మంత ప్రేమ చూపిస్తే చాలు ముట్లో పడిపోతాం కదా, చాలా లోతుకు వెళ్ళిపోతాం. అవి కావాలని కోరుకుంటాం కూడా మనం కదా. కొన్నిసార్లు వాటి కోసం ప్రాకులాడతాం, ప్రయాసపడతాం, తిప్పులు పడతాం, ఫైటింగ్ చేస్తాం, యుద్ధం చేస్తాం. కాబట్టి అటువంటి నిలుపుకునే ప్రయత్నంలో ముఖ్యంగా ప్రయత్నం చేయవలసింది తల్లి ప్రేమ. తల్లికి ఇచ్చేటువంటి గౌరవము, మర్యాద, తల్లికి ఇచ్చేటువంటి ఉన్నతమైన స్థానం, వాటిని నిలుపుకోవడానికి నువ్వు ఎప్పుడు ప్రయత్నం కాదు, మీ జీవితంలో భాగం అయిపోవాలి. మొట్టమొదటిగా మనం గమనిస్తే సింపుల్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, తల్లి ప్రేమ అనేది మనకు తెలుసు. ఆమె దగ్గర చాలా ఉంది. ఇది ఏమంటారంటే అన్ని ఇప్పుడు తెలివి తక్కువదే కావచ్చు, చదువు లేనిదే కావచ్చు, మూర్ఖురాలే కావచ్చు, ఇంకేదన్నాను, ఇవన్నీ కవర్ చేసేది ఒక్కటే ఉంది ఆమె దగ్గర. అదన్నీ ఎవరూ కవర్ చేయలేదు. ఏంటి? ప్రేమ. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ నువ్వు లెక్క చూస్తున్నావు, అసలు అన్నిటికీ మించి ఒకటి ఉంది ఆమె దగ్గర, అది ఎవరూ కవర్ చేయలేదు. మళ్ళీ ఏంటంటే అది తల్లి ప్రేమ. కాబట్టి దాన్ని నువ్వు కాంపెన్సేట్ చేయలేవు. తక్కెట్లో కూర్చి దీని బదులు ఇది ఇస్తా పట్టు అనలేవు. అది ఎదుటి వారి విషయంలో కూడా రెస్పెక్ట్, అది మర్యాద, అది మన్నన. మాట్లాడిస్తే మాట్లాడటం, పలకరిస్తే పలకటం, ప్రేమిస్తే ప్రేమించటం, సహాయం చేస్తే సహాయం చేయటం, ఇస్తే పుచ్చుకోవడంతో పాటు ఇచ్చేవంటి ప్రయత్నం చేయడం. మళ్ళీ ఎంతసేపు ఇచ్చుకుంటే పుచ్చుకోవడం అనేది ఉండకూడదు. ఎలా ఉండాలి? మళ్ళీ ఇచ్చేటట్టు కూడా ఉంటాయి. ఇవి సహజ సిద్ధంగా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి తల్లి ప్రేమను నేనంటే ఇందుకు మించి అంటే ఏమన్నా ఉందా అండి? తల్లి ప్రేమ అనేది నేను హైలైట్ చేసి చెప్తా ఉన్నాను. ఈరోజు మదర్స్ డే అనేదే కాకుండా ప్రతి దినము మనం గమనిస్తూ ఉంటాం కదా, తను కడుపు మార్చుకొని పిల్లల కడుపు నింపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలా అయితే ఈ తల్లి ప్రేమను మించింది ఏదైనా ఉందా? లోక విషయంలో కూడా, లోకరీతిగా కూడా మీరు ఆలోచన చేసి ఏముందండి అమ్మా? కంపారిటివ్లీ పోటీగా, లేకపోతే తక్కెట్లో చూస్తే అమ్మా ఏది? కానీ మనకు దేవుడు 2 మాటలు చెప్పాడు. మీరు గమనిస్తే యెషయా గ్రంథము 66:13లో చూస్తే కొంచెం అటు ఇటుగా ఉంటే అది దైవికమైన ప్రేమ, దేవుని ప్రేమ మాత్రమే. ఒకవేళ సమంగా ఉన్నా దేవుని ప్రేమనే, కొంచెం పైకి వచ్చినా దేవుని ప్రేమ. ఆమెకు సమానంగా మానవాళి రూపంలో మాత్రం ఎవరు ఏమి ప్రేమ, ఒక భర్త ప్రేమించలేడు, ఒక తండ్రి ప్రేమించలేడు, ఒక అన్న. తల్లి ప్రేమ అనేది కొత్త ఎవరి తరం కాదు.
ఒకవేళ ఏదన్నా సమంగా చేయాల్సి వచ్చినా, కొంచెం ఎక్కువ చేయాల్సి వచ్చినా అది ఏ ప్రేమ ఉంటుందండి? దేవుని ప్రేమ. మీరు అది గమనిస్తే సామెత యెషయా గ్రంథం 66:13లో ఒక్కని తల్లి వాని ఆదరిస్తున్నట్లు ఏమని ఉందండి అక్కడ? అంటే ఒకవేళ దేవుడు ఆదరించాల్సి వస్తే తల్లిని ఎగ్జాంపుల్గా తీసుకుంటాడు. ఒక తల్లి నేను ఎట్లా చూసుకుంటుందో అట్లా నేను చూసుకుంటాను అంటాడు. అంటే ఏదైనా ఒకవేళ సమంగా ఉంది అని అంటే అది ఏది సమంగా ఉంది? దేవుని ప్రేమ. తల్లి ప్రేమకు ఏదైనా సమంగా ఉంటుంది, ఇక ఎక్కువే ఉంటుంది దేవుని ప్రేమ. ఒకవేళ సమంగా ఉంటుందని ఊహించుకున్నా అది ఏ ఒక్కటైనా ఉంది అంటే అది ఏంటి? దేవుని ప్రేమ. అంటే ఇక తల్లి ప్రేమను కొట్టేది ఈ లోకంలో ఏది లేదు. ఒకవేళ ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ, దేవుని ప్రేమ. ఈ రెండే మనకి ఆశీర్వాదం. ఇది మీరు గమనించుకోవాలి. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను వాడిని ఆదరించుకున్నాడు. మళ్ళీ సామెతలు తర్వాత యెషయా గ్రంథంలోనే 49:15 కూడా చూడండి. 49:15 కూడా చూడండి. 49:15 మరచునా? ఒకవేళ వారైనా మరచుదురు కానీ అంటే ఇప్పుడు ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే దానికంటే మించిందైతే దైవికమైనది తప్ప ఆయనే కృప చూపించాలి, ఆయనే ప్రేమించాలి, ఆయనే సాయం చేయాలి, ఆయనే ఆదరించాలి. ఒకవేళ ఏదైనా జరగాలంటే ఇదిగో నీ తల్లి చేసినట్టుగా నేను చేస్తా, దానికి పోలికగా అన్నా చెప్తాడు, దానికి కొంచెం పైకన్నా చెప్తాడు. అది తప్ప ఇంకొకటి లేదే లేదు. నువ్వు నేను ఎంత ఇష్టంగా ఉండాలి. ఒకవేళ నా పక్కన నీ తల్లి నిలబడితే నా ప్రేమ సచ్చుపడిపోతుంది. నేను నిన్ను నిజంగానే ఎక్కువ ప్రేమిస్తుండవచ్చు, కానీ నీ తల్లి అంతగా అయితే నేను నిన్ను ఉండదు ఈక్వల్గా చేసేదాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటానేమో, కానీ అంతగా అయితే ఆ మెట్టు ఆ లెవెల్కి ఆ 100%లోకి అయితే నేను రాను. ఇది మనం గమనించుకోవాలి. సామెతలు 31:28 చూడండి. సామెతలు 31:28. సామెతలు అక్కడ ఆ వాక్యాలన్నీ మీరు గమనిస్తే సామెతలు 31లో ఆ ముందు 10 వచనాలు కూడా మీరు చూస్తే ఒక స్త్రీ గురించి చెప్తా వస్తాయి. ఒకసారి ఆ మాటలు చదువుదామా? ఒకసారి ఆ సామెతల్లో 31 అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చదువుదామా? 31లో మీరు గమనిస్తే 14వ వచనం నుంచి గమనిస్తే చాలా అంత ముందు నుంచి కూడా ఒక స్త్రీ గురించి చెప్తూ వస్తాడు. ఆ వర్తకు పోవడలో దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకలను. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచుని. ఎవరు లేస్తారండి కుటుంబంలో మొట్టమొదటిగా ఫ్యామిలీలో? అమ్మా తప్పదది. మీకు ఇక్కడ ఇంకా స్పష్టంగా తెలియదు, కానీ ఊర్లలో తెలుస్తుంది. పొద్దున్నే అమ్మలేసి ఇంటి ముందు ఊడ్చి కలాపి చల్లి ముగ్గులు వేస్తూ ఉంటే అది పరిస్థితి వేరే ఉంటుంది. ఆ లుక్కే వేరు, ఆ స్పిరిచువల్ యాటిట్యూడే వేరు, ఆ ఆనందమే వేరు. సిటీలో మీకు అవన్నీ లేవు కాబట్టి పెద్ద తెలుస్తా లేవు, కానీ అవి సినిమాల్లో చూపిస్తే సపోర్ట్లు కొడుతుంటారు మీరు. అవి నిజ జీవితంలో చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మీరు గమనిస్తే ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచు, తన పనికెత్తలకు భత్యం ఏర్పరచును. ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపతిలా చెప్పుకుంటూ ఎంత మంచి మాటలు ఒక స్త్రీ గురించి చెప్తూ ఆ చివరి మాట అక్కడ మనం గమనిస్తున్నాం. ఏ మాట గమనించినాము? 28వ వచనంలో మనం ఈ మాట చూసాం. ఏమని? ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురాలు, ఆమె ప్రియులు ఆమెను ధన్యురాలు అంటారు. భర్త కూడా ఆమెను పొగుడుతాడనే తర్వాత వచనంలో మీరు గమనించగలుగుతారు. ఒక భర్త కూడా ఆమెను చాలా ఎక్కువగా తన ఇంటి వారు దానికి రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండను, జ్ఞానం కలిగి తన నోరు తెరచును, ఇలా అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మీరు గమనిస్తే ఒక తల్లి పాత్ర చాలా ఉన్నతమైన పాత్ర. ఏదో నార్మల్ కాదు. ఒక స్త్రీ గురించి కామన్గా తల్లి అని చెప్తున్నాం, కానీ మదర్స్ డే కాబట్టి ఒక స్త్రీకి 100 చేతులు ఉంటాయేమో. మీరు ఇక్కడ ఇంకా చాలా తక్కువ చూస్తారు. ఇక పెద్ద ఆఫీసులకు తిరిగేటోళ్ళని చూస్తే ఈ మధ్య ఒక కలెక్టర్ విషయం చూసాం. రీసెంట్గా డెలివరీ అయింది, బిడ్డను ఎత్తుకొని పోతున్నాం డ్యూటీ. అట్లాగే ఒక రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ కానిస్టేబుల్లో చూసాం, రీల్స్లో చూసాం. ఏమిటి? బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేస్తాను. 100 చేతులు. ఎన్ని ఉంటాయి సమస్యలు? మీకు చాలా ఉంటాయి, కానీ స్త్రీ సహనం కానీ, ఓర్పు కానీ, కన్విన్సింగ్ నేచర్ కానీ చాలా ఉన్నతమైనది. అందుకే స్త్రీ చాలా ప్రధాన అంశాలలో ఉంటుంది. ఏదో గౌరవించడమే కాదని ప్రోత్సహిస్తే ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. పాకిస్తాన్ మీదకి మొదటి రోజు వెళ్ళి ఆ యొక్క స్క్వాడ్స్లో
స్మాష్ అవుట్ చేసి వచ్చినటువంటి వాటిల్లో ఇద్దరు లీడర్స్. ఎవరు ఆ లీడర్స్? స్త్రీలు. పేర్లు కురేషియా సంథింగ్ ఏదో ఉంది, ఇంకొక అమ్మాయి పేరు నాకు గుర్తులేదు. మనం ప్రోత్సహించాలి, బలపరచాలి. ఏదైనా కొట్టుకురాగలుగుతారు. నీకు చేత కాదులే, నువ్వు ఏం చేయలే, అది తమాష కనడం వరకు. తమాష కూడా అనకూడదు, కానీ కొన్నిసార్లు మనం జోక్యం చేస్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఆడపిల్లలు కానీ స్త్రీలు కానీ ఇట్లా ప్రోత్సహించే వాళ్ళు జతపడరు. నేనున్నాను నీకు ఎందుకని చెప్పే వాళ్ళ జతపాటు మొత్తం ముక్కు పిండి రోడ్ల మీద పడేసిన వాళ్ళతో పోతాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్న ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి స్థానము, తల్లి ప్రేమ, తల్లి యొక్క దీవెన అనేది చాలా గొప్పవి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సింపుల్గా మేరీ గురించి మనం మాట్లాడుకుందాం. తన కుమారుడైన యేసు కదా, మనకు మేరీ అంటే ఎవరు గుర్తొస్తున్నారు? యేసయ్య తల్లి అయినటువంటి మరియమ్మ గారి గురించి మనం మాట్లాడుకుంటే చాలా లక్షణాలు ఉన్నాయి. నేను ఈ మధ్య ఒక పుస్తకంలో ప్రతి లక్షణం నేను చూస్తూ ఉన్నాను, కానీ ఆ లక్షణానికి ముందు మళ్ళీ ఒక గుణాన్ని కనిపెట్టాడు. విశేషణం అంటారు దాని తెలుగులో. నౌన్స్ అంటారా? నౌన్సేనా? లేదు, ఏదో మొత్తానికి విశేషణం. మీరు గమనిస్తే ఆమె యొక్క విశేషణాల్లో మొట్టమొదటి ఏంటంటే హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే వినయము కలిగినటువంటి స్త్రీ. ఆమె తల్లిగా అనేటువంటి అంశం వచ్చేటప్పటికీ గాబ్రియల్ వచ్చేసి అమ్మా పరిశుద్ధాత్మ వలన ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు నువ్వెవరో, ఆయన ఎవరో, ఈ పరిస్థితి ఎంతవరో బాబు కదా, ఏడ్చి పెడబొబ్బలు వచ్చి అమ్మకు నాయనకు చెప్పి గందరగోళం పెట్టి లేనిది పెట్టి గొడవలు పెద్దగా చేసి వాళ్ళు వీళ్ళని కొట్టనీక, వీళ్ళు వాళ్ళని కొట్టనీక నువ్వే కారణమయ్యి ఈ కొట్లాటలు ఎక్కడి దాకా పోవాలి అంటే సంపుని దాకా పోయి ఏమన్నా జరిగిందా అండి? నిజానికి ఇది చాలా కఠినమైన పరీక్ష. అసలు ఆమె ఊహకు అందనటువంటి పరిస్థితి ఆమెది. ఆమె ప్రధానం చేయబడి ఉంది. ఇంకా ఏదో కన్యక పక్కకు ఉందిలే, ఇంకా పెళ్లి కూడా సిద్ధపడలేదని. ఆల్రెడీ ఆమెకి భర్త ఫిక్స్ అయ్యి అంటే ప్రధానం చేయబడింది అంటే ఏమంటాం మీరు, ఎంగేజ్మెంట్ అయ్యింది. అటువంటి పరిస్థితుల్లో ఆమె అంత వస్తే ఆమె ఏ మాత్రం సమాధానం, ఏమన్నా సమాధానం, ఎదురు సమాధానం పక్కన పెట్టు, కనీసం ఏంటిది అని ఏమన్నా అడిగిందా? సహనం. ఈ రోజుల్లో ఎవరితోనన్నా మాట్లాడాలంటే భయం. ఎందుకో వెంటనే పోయి చెప్తున్నా, అట్లంట ఆయన చెప్పిండు, ఈమె చెప్పింది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా రహస్యాలు బయటపడతారు. హ్యూమిలిటీ ఇది బాగుంది, నాకు ఇది ఎప్పుడు మనం వింటూనే ఉంటాం. కానీ నేను దగ్గర చూసింది ఏంటంటే దానికి ఇంకొక పదం కలిపాడు. ఏం కలిపాడంటే డీప్ హ్యూమిలిటీ అన్న. మరియమ్మ దగ్గర ఏముంది? వినయం ఉంది అంటున్నారు కదా, కాదు. డీప్ అంటే లోతైన వినయము ఉన్నది, అతి లోతైన వినయం ఉన్నది ఆమె దగ్గర. యేసు ప్రభు గురించినటువంటి మాట ఎవరికి తెలియకపోవచ్చు, బంధువులకు తెలియకపోవచ్చు, తన అత్తమామలకు తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. ఒక యేసుకు తెలుసు, ఎందుకంటే అక్కడ కూడా వెళ్ళి గాబ్రియల్ చెప్పాడు కాబట్టి. ఇక్కడికి వచ్చి మరియమ్మతో చెప్పాడు కాబట్టి మరియమ్మకు మాత్రమే తెలుసు. ఆమె అనుకొని ఉండవచ్చు, పరిశుద్ధాత్ముని వల్ల నేను గర్భవతినైనాను, పుట్టేటోడు ఆశామాషివాడు కాదు, నా కడుపున పుట్టేటోడు అంటే నన్ను తీసుకున్నాడంటే నన్ను ఏం చూసిండో, నన్ను ఎలా సెలెక్ట్ చేసుకుండో కదా. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పోవాలంటే ఒక 10 ఇంటర్వ్యూలు ఉంటాయి, టీమ్ లీడర్లు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఒక లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్, 4వ లెవెల్, 5వ లెవెల్, 10 రౌండ్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. ఉంటాయి కదా, 10 రౌండ్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఈమె ఎక్కడైనా ఏ స్టేజీలోనైనా ఇది కొంచెం మనసులో పెట్టుకొని గర్వంగా ప్రవర్తించినట్టుగా ఎక్కడైనా ఉందా? హ్యూమిలిటీ అనేది కాదు. చాలా మందికి ఉంటుంది హ్యూమిలిటీ, చాలా మందికి ఉంటుంది. మన శిల్పకి చాలా ఉంది ఏది, వినయం. కానీ ఇక్కడ మరియమ్మకు చెప్పబడినటువంటి వినయం ఏంటి? డీప్ హ్యూమిలిటీ. చాలా బాగా నచ్చింది ఆ పదం, లోతైన వినయము. ఎక్కడ కూడా ఆఖరుకు సిలువ వేసినటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి ఎవడ్రా, ఏంటి నా కొడుకు, ఏంటి పరిస్థితి ఇది, అసలు ఈయన పుట్టుక గురించి మీకు తెలుసా? దేవదూత వచ్చి చెప్పింది నాకు. ఏమనుకుంటున్నారంటే కనీసం 1-2 బెదిరేటోళ్ళు ఏమో కదా. ఏదైనా మహిమ ఉంది అంటే కొంతమంది బతుకుతారు, ప్రేమ ఉందంటే ఎవడు బెదరు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఎవరికి అర్థం కాదు. చేసి కొడతా చూడ అంటే అప్పుడు కొన్ని పెయిన్లాగా పడి ఉంటారు. ప్రేమించమంటే ప్రేమిస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు, ఎగరమంటే ఎగురుతారు. ఎప్పుడు మూతి వైగిలినాం. ఎక్కడ కూడా
చివరి మొదట ప్రెగ్నెన్సీ విషయంలో మొదలుపెట్టుకొని చివర శిలువ దగ్గర విధేయతతో నిలబడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎంత హ్యూమిలిటీ, ఎంత వినయమో, ఎంత వినయమో. అది వచ్చే వినయము కాదండి, లోతైన వినయము. అవసరానికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడేవాడు కాదు, అది వినయము కాదు. మనం ఉన్నా లేకపోయినా మన గురించినటువంటి మాటల్లో మనల్ని ఉన్నతంగా పెట్టగలిగాడు. వినయం, వినయం, గర్వం ఉండదు. ఎక్కడైనా చూసుకోండి మీరు, లూకాసు వార్త 1వ అధ్యాయంలో 46 నుంచి దాదాపు 50 దాకా కూడా మీరు ఈ మాటలు గమనిస్తారు. విషయాలన్నీ కూడా మా పుట్టుకంతా కూడా రీసెంట్గా కూడా మనం చదువుతూ ఉంటాం కాబట్టి దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కాబట్టి హ్యూమిలిటీ అంటే వినయం ఉన్నది. నేనేమంటున్నానంటే దానికి ఒక చిన్న చక్కటి పదము అక్కడ చేర్చబడింది, దాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. లోతైన వినయము. వినయం ఉంది మీ దగ్గర, నేను చెప్పాను చూడు, ఆసక్తి ఉంది, కానీ ఏం కావాలా? నాకు ఏం కావాలా? సంఘము ఎలా ప్రార్థించింది? అత్యాసక్తి. ఏందండి మీకు లేదని నేను గుర్తు చేస్తుంటే మళ్ళీ మీరు జ్ఞాపకం పెట్టుకోకపోతే మీకు ఆసక్తి ఉంది, అత్యాసక్తి లేదు. అందుకే పాడలేరు, కూర్చోలేరు, నిలబడలేరు, వాక్యం చెప్పలేరు, వాక్యం వినలేరు, సహకరించలేరు, సాయం చేయలేరు అని చెప్తూ ఉంటే ఆ పదం కూడా జ్ఞాపకం పెట్టుకోవట్లేదు మీరు. సో హ్యూమిలిటీ అంటే విధేయత ఉంది, వినయం ఉన్నది, కానీ ఆ డెప్త్ లేదు, ఆ లోతైన వినయం లేదు, ఆ భారం లేదు, ఆ బాధ్యత లేదు. ఇంకో మాట నేను మీకు చూపిస్తే, ఆమె దగ్గర మంచి విశ్వాసం ఉన్నది కదా. కొడుకుని పెంచింది అంటే మనకు తెలుసు కదా ఎంత చక్కగా ఆ రోజుల్లో కదా, చక్కటి ప్రార్థనలతో చాలా చక్కటి. ఇది కూడా మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో అట్లా ఉంటుంది. అయితే ఈ వినయం, ఈ విశ్వాసమునకు ఆడొక పదం చేర్చబడింది. అది కూడా నాకు చాలా నచ్చింది. ఇలా దాదాపు ఒక 10-12 దాకా ఉన్నాయి. మనకు వీలైతే ఎన్ని ఉంటాయో అని చెప్పుకొని ముగించేసుకున్నా. దీనికి ఏం చేర్చబడిందంటే లైవ్లీ ఫెయిత్, సజీవమైన విశ్వాసం. ఫెయిత్ ఉంది, అందరికీ ఉంది, కానీ ఆమె దగ్గర ఏముందంట, మరియమ్మ గారి దగ్గర ఏముంది ఎక్స్ట్రాగా? లైవ్లీ సజీవమైనటువంటి విశ్వాసం. అంటే పని జరిగితే ఒకలాగా జరిగింది ఏమన్నా ఇటు అయిపోయింది అన్నాలా. ఆమె మొదట ఏ లెవెల్లో ఉందో కానాను పెళ్లి విందులో నైనా చూసుకో అని ఎట్ట చెప్పిపోయిందో సినిమా దగ్గర కూడా అట్టే చేతులు కట్టుకొని నిలబడింది నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక మాట ఎక్కడ మాట్లాడినట్లేదు. ఆయనే చూసి కనికరపడి యోహానుకు అప్పగించినాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి. అవునట్రా కాదంటారు. ఏం రాయకపోతే పెద్ద కొడుకు నాకు ఎట్రా, నా బతికెట్రా, యాకోబు చూసుకోడు, ఈమె చూసుకోదు, సమిత చూసుకోదు, స్వాతి చూసుకోదు, ఎవరికి మిగతా ఆడపిల్లలు అంతా ఉంటారు కదా. మరేమో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తర్వాత నువ్వు పెద్ద కొడుకు, నువ్వు బాధ్యత ఏదే అని అడిగిందా ఏమన్నా? ఆయన ఏమన్నా వదిలిపెట్టాడు. కాబట్టి ఫెయిత్ ఉంది మీ దగ్గర, కానీ నాకు దేవునికి, నాకే కాదు దేవునికి కావాల్సింది అన్నాం. ఎందుకంటే నాకంటే మీరు ఇవ్వాలి. ఏది కావాలి? సజీవమైన విశ్వాసం, సాంబరమైన విశ్వాసం, కన్సిస్టెంట్ విశ్వాసం. ఎదుగుతుంది ఇటు పోతా ఉండాలి, ఆగిపోరాదు, సాగిపోదు. మీరు పాట పడటమే అట్టుండాలి. కాబట్టి మీరు గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే వినయం ఉన్నది ఆమె దగ్గర. ఆ వినయం ఎట్లా ఉందంటే లోతైన వినయం, డీప్ హ్యూమిలిటీ. ఆమె దగ్గర విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం ఎలా ఉందంటే ఆ తల్లి దగ్గర, ఆ మరియ తల్లి దగ్గర విశ్వాసం ఎలా ఉంది అంటే సజీవమైనటువంటి విశ్వాసం. ఎక్కడ కూడా మృతమైన విశ్వాసం, తగ్గిన విశ్వాసం, చిట్టు కొట్టుకునే విశ్వాసం, అల్ప విశ్వాసం లేదు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మీరు గమనించగలుగుతారు. ఇక మూడవది ఏంటంటే విధేయత. నీకు ముందు విధేయత, నాకు కూడా ఉంది విధేయత, అందుకే వచ్చాను ఇక్కడికి. అయితే మరియమ్మ గారికి ఉన్నటువంటి విధేయత ఏంటంటే, చెప్తావా ఏదన్నా? ఒకటి ముందు కలిపే పదాలు ఏమన్నా? ఒకటి విధేయత, obedience, blind obedience. మరియమ్మ గారి దగ్గర ఏముందండి? ఒబీడియన్స్ ఉంది, కానీ అది ఎట్లుంది? బ్లైండ్. ఓ దూగో ఒకటి చేయటమే అంతే, బ్లైండ్గా. నాకు ఏమవుతుంది, నాకెందుకు, నాకు ఎలా, నా ఉద్దేశం ఏమిటి, నా తనం ఏంటి, నాకు ఏ ఇంపార్టెన్స్, నా తర్వాత 10 మంది పలకరిస్తారా, 10 మందిలో గుర్తింపు వస్తుందా? నథింగ్ డూయింగ్, బ్లైండ్గా విధేయత చూపించేటువంటి. అంటే దేవుడు ఆయన ఏం చెప్తే నేను అది చేయాలి. నా కుమారుడు అన్నటువంటి తప్పు నాకు ఎంతుందో మనకి ఎక్కడ బయటపడలేదు, కానీ ఏదో లోకరీతిగా బాధ్యతలు అవి అనేది ఉంది. దాదాపు 30 సంవత్సరాలు తల్లి దగ్గర పెరిగినట్టే కదా. ఆ తర్వాత 3.5 సంవత్సరమే కదా పాపం దేవుడు సేవ చేసుకుంటూ అన్ని చోట్ల తిరగటం జరిగింది.
అంటే 30 సంవత్సరాలు పోషించినటువంటి తల్లి. కానీ ఎక్కడ కూడా ఆధిక్యతగా తల్లి అంటే ఎట్లుంటుంది ఆయన, ఎట్లుంటుంది తల్లులు మీరే చెప్పాలి కదా. మా తినకపోతే ఇంకొకటి కదా. కానీ ఈరోజు తల్లి ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం, బీపీ వదిలే విషయాలు పక్కన. కానీ మరియమ్మ గారి దగ్గర ఆ విధేయత ఏ లెవెల్లో ఉందంటే చాలా బ్లైండ్ అన్నమాట. దేవుడు కోరుకుంటున్నది ఇదే, విశ్వాసాన్ని కోరుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు. కాదు, లైవ్లీ విశ్వాసం కావాలి ఆయనకి. హ్యూమిలిటీ, విధేయత కోరుకుంటున్నాడు, ఎస్ కోరుకుంటాడు, కానీ అది ఏ లెవెల్లో కోరుకుంటున్నాడు, డీప్ హ్యూమిలిటీ కావాలని. తర్వాత మీ యొక్క విధేయతను కోరుకునేటువంటి విషయంలో దేవుడు ఏమంటాడు, బ్లైండ్, గురుడ్డి విధేయత అని వచ్చాను. బ్లైండ్ అంటే గురుడ్డి అంటే ఇక నాకంటూ ఆలోచన ఏమన్నది, ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం. గుడ్డిగా నమ్మేస్తారు అంటారు చూడండి, గుడ్డిగా నమ్మటం. నేను దాని గురించి నాకు ఇది కావాలి అది కావాలి, నాకు ఇది చేస్తే అది చేస్తే ఏముండవు. నేను చెప్పాను వింటున్నావు అంతే, వింటున్నావు కదా, చేస్తాను. మనకుంది అలవాటు, ఏం చేస్తాం మనం, సంవత్సరాలు లాగేస్తాం, సంవత్సరాలు మురగా పెడతాం. ఉండకూడదు. ఇది మనము లూకాసు వార్త 1:38 చూస్తాం, ఫిలిప్పీలు 2:8 కూడా ఈ మాట చూస్తాం. అంతేకాదు 30 సంవత్సరాలు పెంచిందంటే ఆయన ఎప్పుడు కూడా సినగోగుకు వెళ్ళి ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి అలా చేస్తుండేవాడు. అంటే ఏంటి, ఆయనకు అలవాటు చేసిందా చేయలేదా, అంటే ప్రేయర్లో నడిపించిందా నడిపించలేదా, అంటే ప్రేయర్ లైఫ్ అలవాటు చేసిందా లేదా, చేసిందా. మరి మనకు కూడా అంతే కదా, ప్రేయర్ లైఫ్తో ఉండాలి, ప్రేయర్ లైఫ్లో మన పిల్లలకి అలవాటు చేయాలి, ఇది చేస్తూ ఉన్నాం. అయితే దీనికి ఏంటంటే అందరికీ తెలిసిందే, అన్సీజింగ్ అంటే ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయడం, గ్యాప్ ఇచ్చి ఒక్కొక్కసారి గ్యాప్ పొద్దున పోయి సాయంత్రం వరకు ఉంటే పర్వాలేదు, ఏదో పనుల మీద పోయి ఇచ్చినా. ఒక్కొక్కసారి 3-4 రోజులు, ఒక్కొక్కసారి వారం పడుతుంది. ఎప్పుడు చేసుకున్నట్టు పోయిన వారం ఎప్పుడో చేసుకున్నాను ప్రార్థన అన్నట్టుంటుంది. అది ఒక దౌర్భాగ్యం, అది దుర్మార్గం. అన్సీజింగ్ అంటే ఎడతెగక ప్రార్థించుడి అనే మాట. ఎడతెగక అంటే గ్యాప్ ఉన్నట్ట గ్యాప్ లేనట్ట, తెగటం అనేది ఉందా లేదా. ఎడతెగక అంటే అర్థం ఏంటి, ఇట్స్ కంటిన్యూస్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మీకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు విధేయతతో ఉన్నావు, దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు విశ్వాసంతో ఉన్నావు, దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు వినయముతో ఉన్నావు, అది కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇంకా లోతైనటువంటి విశ్వాసం, ఇంకా లోతైనటువంటి వినయము, ఇంకా దృఢ నమ్మకము కావాలనేది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇటువంటివి మనం ఇటువంటివి మనము నేర్చుకోవడం అంటే ఏదో ఒకటి చెప్పడం కాదు, ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఏమంటాడమ్మా, ఇది మీకు తెలుసు, ఈ ప్రార్థన అంటే ఇట్స్ కమ్యూనికేషన్ విత్ గాడ్ అండి. దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే దేవుతో నువ్వు నాతో మాట్లాడడం నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే నా నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఏమి నీకు దొరకడి, బ్లాక్ అయిపోతుంది. నువ్వే బ్లాక్ చేస్తున్నావు. నేను బ్లాక్ చేయగలను, నేను ఎప్పుడు సిద్ధమే నీకోసం. అర్ధరాత్రి పలకరించిన ఎస్ పలుకుతానంటాను, తెల్లారి పలకరించినా పలుకుతానంటాను. ఇక ఎప్పుడైనా నేను రెడీ, నువ్వు పలకరించడం మానేసి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, గ్యాప్ పెరిగింది. గ్యాప్ పెరగడం వల్ల ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేది. కాబట్టి ఏమంటాడు దేవుడు, ఎందుకు అసలు తెలుసా, ఇది నెగ్లిజెన్స్. ఎందుకంటే మనం ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి మనది. ఇప్పుడు పెద్ద ఒక ఆయన ఉన్నారు, ఎవరో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరు, ఆయన వచ్చి ఆడ కింద కూర్చొని ప్లీజ్ అట్లా అంటే ఎటుంటుంది లేదు, నేను కొంచెం కాలు ఎగరేస్తా, ఏం చెప్పు అంట, ఏదో కొంచెం మన స్టాండర్డ్ మర్చిపోయి మనం ఏదో ప్రేమ కొద్దీ విలువ ఇస్తున్నాము. అది ఏమనుకుంటారు వాళ్ళు, నేను ఇంత ఇది కాబట్టి నాకు విలువ ఇస్తున్నాడు అనుకొని తెచ్చిపోతుంటారు. ఎప్పుడో ఒక రోజు దేవుడు తీసుకొచ్చి మళ్ళీ కింద కూర్చో, ఎవరు నెబుకద్నెజర్ కానుంచి దావీదు కానుంచి దేవుడు అలాగ చేశాడు, గర్వించిన వారిని కొట్టాడు. అది జరగకూడదు మీ జీవితాల్లో నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి అది అమ్మటం అంటే అంత మంచిది కాదు. అందుకే ప్రేమించడం నేర్చుకో, సహకరించడం నేర్చుకో, సహాయం చేయడం నేర్చుకో. దేవునితో కలిసి, కాపుడితో కలిసి, సంఘంతో కలిసి, తోటి విశ్వాసంతో కలిసి అడుగులు వేయటం నేర్చుకో. మీరు గమనించినట్లయితే ఈ లేజినెస్, ఈ నెగ్లిజెన్సీ, ఈ మాట్లాడకపోవడం, కమ్యూనికేషన్. మాట్లాడడం అంటేనే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ లేదు అంటే అర్థం ఏంటి, వీటన్నిటికీ ఏంటి కారణము, నిర్లక్ష్యము. వీటన్నిటికీ ఒకటి కారణం. ఎవరు కారణం? నీకు లేజినెస్ ఉంది,
నీకు నెగ్లిజెన్స్ ఏముంది, నీకు బైబిల్ చదువుబుద్ధి కావట్లేదు, నీకు ప్రార్థన చేసుకోబుద్ధి కావట్లేదు, కాపురతో సహకరించడం చేయబుద్ధి కావట్లేదు, మాట్లాడటమే కావట్లేదు. ఏంటి ఆ సోమర్థనానికి ఏ ఊరు కారణం అంట బతికించినారు, చెప్తారో లేదా అంట. సాధారణ అంతే, నువ్వు నాకు సహకరించట్లేదంటే నేను ఎట్లా గమనిస్తాను అవతలలో అంటే ఇదే కావాలి. చెప్తే వింటున్నారా, సహకరిస్తున్నారా, సాయం చేస్తున్నారా, ప్రేమిస్తున్నారా, పరిపలుతున్నారా? అలా లేదు అంటే వ్యతిరేకిస్తున్నారు అంటే ఏంటి? నీవు దేవుడిని వ్యతిరేకిస్తున్నావు అంటే నీలో ఏమున్నట్టు? కొంతమంది చెప్తూ ఉంటారు కదా, సార్ నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నేను బైబిల్ చదవలేక. ఏంటి కారణం? నెగ్లిజెన్సీ, లేజినెస్, ఇవన్నీ కరెక్టే. కానీ అవి ఒకవేళ శరీరరీతిగా నాకు జ్వరం వచ్చింది, నేను చేసుకోలేకపోతున్నాను, నాకు తలనొప్పి వచ్చి, అవి కొంతవరకు ఓకే. కానీ అవి నువ్వు సాతాను అంటావు. నేను ఒకటే మాట చెప్తున్నా, దయ్యం, డెవిల్. నీలో డెవిల్ ఉంటే నాతో మాట్లాడలేవు. కయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి కావాలి. నేను ప్రేమతో నీ దగ్గరికి వస్తున్నావు, తోసివేస్తున్నావు అంటే నాలో ఉన్నది నీలో ఉన్నది వేరు వేరు. నువ్వేమనుకుంటున్నావు? నాలో దేవుడు ఉన్నాడు, అయ్యగారిలో దయ్యం ఉంది, అందుకే దిగుతుంటారు కదా. నేనేమనుకుంటా, నా దగ్గర దేవుడు ఉన్నాడు, నీ దగ్గర దయ్యం ఉంది కాబట్టి మన దగ్గర పొత్తు కుదరట్లేదు అని మనం ఇది తేలే వరకు చచ్చిపోతాం. కాబట్టి పని అయిపోతుంది. కాబట్టి ఎవరికి భారం ఉండదు. కాబట్టి గమనించుకోవాలి, డెవిల్ ఆఫ్ లేజినెస్, డెవిల్ ఆఫ్ నెగ్లిజెన్సీ కదా. ఏదో మనం అప్పటికి మనం బ్లాక్ చేసాం, అప్పటికి ఏదో మాట్లాడడం వదిలేసామంత మాత్రం పోదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పని అయితే 10 సంవత్సరాలైనా మళ్ళీ ముక్కు పెండి మూతి పెండి తీసుకోవచ్చు. నువ్వుకి సమయం పోగొడుతున్నావు. వచ్చే ఆశీర్వాదాలు, ఇప్పుడు ఒకరి దగ్గర నుంచి నాకు 1 లక్ష రూపాయలు రావాలమ్మా, ఏం చేస్తావు నువ్వు? 1 సంవత్సరం తర్వాత పోయి తెచ్చుకున్నావులే, ఒక 4 సంవత్సరాల తర్వాత పోతుంది. రమ్మ మంచిది, మనతో పాటు ఉండేదేలే. ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత పోయి అడిగి తెచ్చుకున్నావు అనుకుంటామా? ఇవ్వాలనుకో, ఇవ్వాలనుకో, సాయంత్రానికి పోయి ఇక్కడ అమ్మ 1 లక్ష రూపాయలు ఇవ్వాలి కదా, అమ్మ 1 లక్ష రూపాయలు ఇవ్వాలి అంటావా? ఆ యొక్క స్థితిని మనం కలిగి ఉండాలి. దేవుని దగ్గర అయినా ఎక్కడైనా ఒక ఆశీర్వాదం దొరుకుతుందంటే అక్కడే అన్నదానం అని రోజు చేసేవి కొన్ని ఉంటాయి, అప్పుడప్పుడు చేసేటివి కొన్ని ఉంటాయి. కొన్ని అప్పుడప్పుడు చేసేటి వాటిని కొంచెం ఆలోచన చేస్తే ఏనాడైనా అక్కడ ఒకవేళ మొదటి 10 నిమిషాలు, మొదటి పావుగంట వదిలిపెట్టండి, ఒక అర్ధగంట తర్వాత వెళ్తే జనాలు లేరు అనే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందా? ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? అక్కడ అన్నం పెడుతున్నారు మనిషి అంటే తెలుస్తుంది. సహకారం, సహాయం, ఇంట్రెస్ట్, ఆ విషయంలో నెగ్లిజెన్స్ ఉండదు వాళ్ళకి. అది నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదం విషయంలో నువ్వు ఫాలో అవ్వాల్సిన సంఖ్య. ఇవాళ దేవుడు తగ్గించుకొని నీకోసం నేను ఉన్నాను అంటే, ఒక తల్లి నీకోసం తగ్గించుకొని నేను ఉన్నాను అంటే, ఈరోజు నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఆ నెగ్లిజెన్సీ అనేది ఒక డెవిల్, ఒక దురాత్మ తెలిసిపోతూ ఉంటుంది. అందుకే అనారోగ్యాలు, అందుకే కడుపు నొప్పులు, అందుకే వామిటింగ్స్, అందుకే ఈ పరిస్థితులు, తలదిరిగిపోవడాలు, కింద పడడాలు, చీకటి ప్రభావాలు అంటాం. ఒకటే దయ్యం అంటే భయపడతారు. కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఏమిటయ్యా అంటే ప్రేయర్ లైఫ్ సరిగాలి, ఎడతెగక ప్రార్థన అన్న అంశాన్ని మనము మర్చిపోవడం. దానికి కారణం ఏంటంటే డెవిల్ ఆఫ్ లేజినెస్ అని రాసుకున్నాను నేను. మీరు చాలా చెప్పారు, నెగ్లిజెన్సీ అన్నారు, నిర్లక్ష్యం అంటే నెగ్లిజెన్సీనే. ఇవన్నీ కూడా డెవిల్ అంటే దయ్యానికి ప్రార్థనలు. అందుకే అవతల సహకరించట్లేదంటే ఎంత పెద్ద దయ్యం ఉందో లేదు. కొన్నిసార్లు ఇష్టమైతే పోయి 10 సార్లు పలకరిస్తాం, ఇంకా వాళ్ళు బెడ్ చేస్తారంటే వీళ్ళతో మనకి ఏందని వదిలేస్తాం. ఎందుకంటే ఎందుకు పోరాడాలా, మాకెందుకు ఆ ఫైటింగ్, ఎందుకంత అన్నట్టు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే కాన్స్టెంట్ సెల్ఫ్ డినయింగ్ అంటే తను తాను పక్కకు జరుపుకోవటం. ఇప్పుడు చాలా పెద్ద స్థితి ఉంది, అయినా కూడా నేను బాధలేనా మీరు పోటీ. ఇప్పుడు ఎవరైనా స్టేజ్ మీదకి పిలుస్తూ ఉంటారు, కొంచెం అరే ఎందుకన్నా అంటాం. అంటే మనం వెళ్ళి కూర్చుంటే మనకు వచ్చే గౌరవం ఏదన్నా ఉంటే పోగొట్టుకోవాలని ఆశగా తగ్గించుకోవడం. డినేయింగ్ అంటే తను తాను తగ్గించుకోవడం, తను తాను తిరస్కరించుకోవడం, పక్కకు పెట్టేసుకోవడం. ఇది మరియ దగ్గర చాలా, ఈవెన్ కానాను పెళ్లి విందు దగ్గర తీసుకోండి, ఇంకెక్కడైనా తీసుకోండి. మనం యేసుప్రభు తల్లి, యేసుప్రభు ఎవరన్నా సత్యం అని తెలుసు, పుట్టకముందే తెలుసు. ఎందుకంటే ఒక దూత వచ్చి చెప్పాడు అంటే ఏ లెవెల్లో ఉంటుంది యేసుప్రభు పుట్టుక అనేది ఆమెకు తెలిసింది అంటే, అప్పుడే కాదు ఖడ్గం నీ గుండెల్లోకి దూసుకోకపోతుంది, ఈ మాటలు కూడా వచ్చినాయి. కాబట్టి ఆమె అన్నీ తెలుసు. తెలిసినా కూడా ఎక్కడన్నా నేను ఇలా ఇంత గొప్పవానికి తల్లిని అనేటువంటి ఎక్కడ కూడా గర్వం కానీ ఆ యొక్క ఈగో అన్న చెప్పినట్టు కానీ ఎక్కడ కూడా డినేయింగ్ అంటే మనల్ని మనం పక్కకు జరుపుకోవడం.
బతిమాలుకుంటాం, చేస్తాం, తర్వాత వద్దుది అని మనమే పక్కకు జరుపుకుంటాం. పక్కకు జరిపిన వల్ల మన విలువ తగ్గదు, మన విలువ ఎట్లుందో అట్లుంటుంది, లేదా పెరుగుద్ది. మనం లేని లోటు వల్ల, మనం ప్రార్థించకపోతే వారికి దొరికే సహాయం వల్ల వాళ్ళు పోతే నష్టం అయితే. కాబట్టి అది కూడా కాన్స్టెంట్. నేనేం రాసుకున్నానంటే కాన్స్టెంట్ సెల్ఫ్ డినైల్. అంటే ఎక్కడ కూడా ఒక చోట ఏ దేవుని నా దేవుడు ఈయన నా కొడుకు అని అట్లా ఉండి, ఇంకో చోట ఎందుకు అట్లా లేదు. ఆమె కాన్స్టెంట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే తను తగ్గించుకోవడం నేర్చుకుంటాం. కాబట్టి మనం ఆ లక్షణాన్ని పొందుకొని ఉండాలి. స్థిరమైన స్వీయ తిరస్కరణ అంటారు తెలుగులో, కాన్స్టెంట్ సెల్ఫ్ డినైల్. ఇంకోటి ఏంటంటే కన్యకత్వం. కన్యక అనే మాట మనం ఆ యొక్క సబ్జెక్ట్లో చూస్తాం కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. సర్పసింగ్ ప్యూరిటీ అంటారు. అంటే ఏమంటారంటే స్వచ్ఛత, కానీ దానికి మించినది అనాలి. ఇంకా స్వచ్ఛత అనే దానికంటే కూడా మించినది అనాలి. కన్యకత్వం అంటే ఏదో శరీరరీతిగా ఒక పురుషులతో కలవకపోవడం అనేదే కాదు. ఆమె స్పిరిచువల్గా కూడా స్వచ్ఛమైనటువంటి మనిషి. శరీరరీతిగా అనేది లోకంగా పక్కకు పెట్టేస్తే, స్పిరిచువల్గా ఆత్మరూపేణ కూడా ఆమె చాలా స్వచ్ఛమైనటువంటి మనిషి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కన్యక అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈవెన్ ఇన్ థాట్స్, ఆలోచనలలో కూడా, ఆలోచనలు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఉందనుకోండి తప్పుడు ఆలోచన, పైకి మాత్రం ఏమైనా అంటే లోపల ఏదో ఉంటుంది. అది స్త్రీ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు. కాబట్టి వాళ్ళు మనలో లోపల గమనించలేరు. కాబట్టి లోపల నాకు ఏ ఉద్దేశం ఉందని నాకు తెలిసి దేవునికి తెలుసు. కానీ ఆమె అలాగ సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. అంటే ఆ యొక్క కన్యకత్వం అనేది శరీరరీతిగానే కాదు. నా ఆలోచన ఏంటంటే ఈవెన్ ఇన్ థాట్స్, అంటే ఈమె ఆలోచనలు కానీ, తలంపులు కానీ, చూపులు కానీ అన్నీ కూడా శ్రేష్టమైనవిగా ఉన్నాయి దేవుడి దృష్టిలో. అందుకే ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు ఒక పనికి. ఆ పని అది కూడా ఏంటి, చాలా ఉన్నతమైన పని. అది నిన్ను వెలుసుకుంటున్నాడు అంటే నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడంటే దేవుడు ఎన్ని రకాలుగా ఆమె దేవుడిని ఇంప్రెస్ చేయగలిగిందో. నువ్వేమి ఇంప్రెస్ చేయకపోయినా నీ మీద ప్రేమ కొద్ది ఇది చేయరాదే, అది చేయరాదే అని మనుషులు అడుగుతూ ఉంటారు. అప్పుడే నీకు కొమ్ములు వస్తుంది. అటువంటిది ఆమె అలా సెలెక్ట్ చేయబడింది అంటే ఎంత గొప్ప లక్షణాలతో ఉందో చూడండి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆమె. అందుకే ఆమె యేసు ప్రభువును కనడానికి ఎంచుకోబడింది. యేసు ప్రభువును కనడానికి ఎంచుకోబడింది అంటే ఉన్నతమైన కార్యానికి ఆమె ఎంచుకోబడింది. మొట్టమొదటి ఉన్నదేంటి? లోతైన వినయము, డీప్ హ్యూమిలిటీ, lively faith, blind obedience, unceasing fire, కాన్స్టెంట్ సెల్ఫ్ డినైల్. ఇక సర్పాసింగ్ ప్యూరిటీ, స్వచ్ఛతలో అధిగమించడం. అంటే నా దగ్గర స్వచ్ఛత ప్యూరిటీ ఉందని అంటున్నాను కదా, దాన్ని మించిన ప్యూరిటీ. ఈవెన్ ఇన్ థాట్స్ అంటే ఇంకేంటి, మించినదే అనే కదా, మించినది. ఎందుకంటే థాట్స్ అనేవి ఎవరికి కనపడవు. కాబట్టి నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను, ఏం ఆలోచన చేస్తుంటాను, మీ గురించి మంచిగా చెడ్డ ఇంకేదన్నా అనేది మీకు తెలియదు. కానీ మరియను వాళ్ళు ఎవరో సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆలోచనలలో కూడా షీ ఈజ్ ప్యూర్. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకో మాట ఏంటంటే ప్రేమ విషయంలో, ప్రేమ అనుకో, చారిటీ అనుకో, అమితమైన ప్రేమ, అమితమైన దాతృత్వం కలిగినటువంటి ఆమెగా మనం చూస్తూ ఉన్నాం. అమితమైన దాతృత్వం, అమితమైన ప్రేమ, దాన్ని లవ్ అనొచ్చు, చారిటీ అనొచ్చు. ఈ ప్రేమ గురించి నేను చెప్పక్కర్లేదు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో అంత ప్రేమ గురించి రాయబడ్డది. దీనికి ఆయన కలిపిన పేరు ఏంటంటే ఆర్డెంట్ అంట, ARDA. అంటే ప్రేమే, కానీ అమితమైన ప్రేమ. సో ఈ తల్లిగా దేవుని కొరకు ఎన్నుకోబడినటువంటి మరియలో ఉన్నటువంటి లక్షణాల్లో మనం గమనిస్తున్నాం. ఈరోజు తల్లుల్లో కూడా మనం ఈ లక్షణాలు మనం గమనిస్తూ ఉంటాం. మీరు గమనించినట్లయితే హీరోయిక్ పేషెన్స్, అంటే చాలా సహనం చూపిస్తుంది. ఇంకా ఏది లేదనుకోండి, పిల్లల కోసం సింహంలా ముందు నిలబడి పోరాడే స్త్రీలను, కష్టపడి పని చేసి పిల్లల కోసం, పోషణ కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలను మనం చూస్తున్నాం. భర్తలు కొంతమంది కొన్నిసార్లు ఉద్యోగాలు దొరకనో, లేకపోతే ఏదైనా ఏదైనా ఉద్యోగాలు లేకపోయినా స్త్రీ ఖాళీగా ఉండదు. ఏమన్నంటే నా పిల్లల కడుపు నింపాలి సార్ అంటే, పిల్లల కోసం పనిచేయాలి. కాబట్టి వీటిని మనం గమనించుకోవాలి. ఇది మీకు ఇంకో మాట 2 కొరింథీయులు 5:14 కూడా మనం చూస్తాం. ఈ పేషెన్స్ ఎక్కువగా ఉంది. ఎటువంటి పేషెన్స్ అంటే, హీరోయిక్ అంటే ఏంటి? హీరో అంటే ఒక పెద్ద ఆమె స్త్రీ అయినా హీరో అనేటువంటి పదం వాడవచ్చు. పేషెన్స్లో అంత హీరో అనమాట. సహనం చూపించడం. ఇంకా కైండ్నెస్ అనొచ్చు, స్వీట్నెస్ అనొచ్చు. ఈ కైండ్నెస్, స్వీట్నెస్ అంటే
దయ చూపించడం. దాతృత్వం అనే మాట ఏంటంటే దానగుణం, ఇది దయ చూపించడం. దీనికి ఏంజలిక్ అంటే దూతల అంతటి దయాగుణము, అంతటి ప్రేమ కలిగినటువంటి ఇది. అంతేకాదు ఆమె జ్ఞానవంతురాలు, అందుకే తెలివిగా ప్రవర్తించింది. ఏం తెలివిగా ప్రవర్తించింది? దూత ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడ్డది. అదే ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడితే అదే తెలివి. కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తే నీ మూర్ఖత, నీ తెలివితక్కువతనం వల్ల చాలా నష్టపోతుంది. వద్దనుకున్నా, లేకపోతే ఇంకోటి అనుకున్నా చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోకపోయినా నేను చేస్తాను, నువ్వు పాయింట్ వైజ్గా నాకు చెప్పు, నాకు అర్థమైనా కాకపోయినా నేను చేస్తూనే ఉంటాను అనేటువంటి పరిస్థితి నీకు ఉంటే దాన్ని ఏమంటారో తెలుసా? హెవెన్లీ విజ్డమ్ అంటారు. పరలోక జ్ఞానము. నీకు అనిపిస్తుంది నష్టం, నీకు అనిపిస్తుంది వద్దు అని, కానీ నువ్వు మూర్ఖంగా సరే గుడ్డిగా నేను నమ్ముతున్నాను, నేను చేస్తున్నాను నువ్వు అనుకుంటే దాన్ని ఏమని చెప్పబడుతుందో తెలుసా? పరలోక జ్ఞానము. నీకున్న పిట్టమెదుడు, నీదేంటి? పిట్టమెదుడు. నువ్వు ఆలోచన చేసే విధానం ఏంటుంటుంది? ఆ పిట్టమెదుడు తయారైనట్టు ఉంటుంది. దానివల్ల నువ్వు ఎంత నష్టపోతావో, ఎంత ఇబ్బంది పడతావో భవిష్యత్తు చెప్తాను. ఈరోజు నేను చెప్తాను చాలా పిల్లల్ని, తల్లులు ప్రేమగా తిను అంటాం. అబ్బో చేసిన వాళ్ళే అది లేదా, మటన్ చేసిన రోజు చికెన్ లేదా, చికెన్ చేసిన రోజు ఆకుకూర లేదా అని మొత్తానికి వదిలేస్తాయి. ఎందుకంటే స్లిమ్గా 0 సైజు రావాలా అని కదమ్మా. 0 సైజు రావాలని ఏం చేస్తావు? అదొద్దు ఇదొద్దు అని. కానీ కొంతమంది దాపుదాపుని తిని లావైతారు, అది కాదు వాళ్ళ గురించి. వీళ్ళ వ్యవహారం, ఈ తిననితనము ఎప్పుడు వీళ్ళకి దెబ్బ కొడుతుంది అమ్మా? అప్పుడేనా? ఈరోజు నేను తినలేదు కాబట్టి ఈరోజైనా? ఎప్పుడు? ఒక 4 ఏళ్ళ తర్వాత కిడ్నీలు పాడైనాయి, లంగ్స్ చెడిపోయినాయి, లివర్ పోయింది, వాళ్ళ ఇంటికి రక్తము పడిపోయింది, ఇంకా కూర్చోలేవు, లేయలేవు, జలుబు పడితే రాలేవు, జలుబు వస్తే వారం ఉంటుంది అని అంటారు కదా. వారం కాదు, జీవితకాలం ఉంటుంది. నీవు తుమ్ముతానే, ఎందుకంటే లోపల ఏమీ లేదు. కాబట్టి ఈరోజు నేను ఇస్తానన్న బలాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఈ బలము లేనితనం ఇప్పుడు నీకు కనపడకపోవచ్చు. ఈరోజు నా ప్రేమ, ఈరోజు నా దేవుని ప్రేమ నీకు కనపడకపోవచ్చు. ఎప్పుడు బయటపడుతుంది? ఆ బయటపడిన రోజు ఎన్ని బయటకు వస్తాయంటే ఇంతకాలం గాడులు కాసినావా అంటాడు దేవుడు. అట్లాగే డాక్టర్ కూడా అంటాడు కొన్నిసార్లు, ఏందయ్యా ఇంత ఏమంటారు ముదిరిపోయినాక వచ్చినావు, ఇంతకాలం తెలియలేదా, గాడులు కాసినావా? వద్దు ఆ మాట పరలోక జ్ఞానంతో నింపబడ్డ మనం ఎప్పటికప్పుడు జ్ఞానయుక్తమైన అడుగులు వేయాలి, ఎప్పటికప్పుడు సర్దుకునేటువంటి అడుగులు వేయాలి, ఎప్పటికప్పుడు దీవెనకరమైనటువంటి అడుగులు వేయాలి. ఏది నష్టమో ఆలోచన చేస్తున్నావు, ఆ నష్టంలో నీకు దాచి ఉంచబడ్డ మేలేంటో వెతికి పట్టుకోవాలి. ముత్యాలు దొరకాలి అంటే సముద్రపు ఒడ్డున ఆడుకుంటున్నటువంటి వాళ్ళకి ముత్యాలు దొరకాలి. ఎవరికి దొరుకుతాయండి ముత్యాలు? అయ్యా దిగేవాడు, లోతుకు దిగి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే గజ ఈతగాళ్ళు అంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి చాలా లోతుకి వెళ్ళి ఆ చిప్పలు పట్టుకోవాలని ముత్యాలు కలెక్ట్ చేస్తారు. నువ్వు నేను దూకుదావా? మరి దూకాలి, ముత్యాలు కావాలంటే నువ్వు కనీసం స్విమ్మింగ్ నేర్చుకోవాలి కదా. సో నేర్చుకుంటే కదా ఈతగాడి అవుతావా, గజ ఈతగాడి అవుతావా, ఇంకేదో అవుతావా. నువ్వు నేర్చుకోదు, నేను మొదలే పెట్టును, నువ్వు 10 సంవత్సరాల వరకు మౌనంగా ఉంటే అదే పోతుంది, తర్వాత నాకు ముత్యాలు ఎవడో అమ్ముతాడు, వాడు డబ్బులు పెట్టి కొనుక్కొని వస్తా, ఇలాంటి వికారపు మాటలు మాట్లాడితే నీకు ఇస్తున్న ఆశీర్వాదం నువ్వు కొట్టుకున్నట్ట లేదా? నీకు నేను స్వయంగా నా చేతులతో ఇస్తానంటే నేను అక్కడ పెట్టి తీసుకుంటాను అన్నట్ట కాదు అది. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆదరించడం విషయంలో ముందుండాలి. అంటే తల్లుల విషయం మాట్లాడుతున్నాను కాబట్టి తల్లుల ఆదరణ ఎట్లుంటుంది అనేది మనం చూసుకోవాలి. ఎవరైనా ఇంటికి వెళ్తే కొన్నిసార్లు మేము అనుభవించేటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్తో రాస్తున్న మాట వామ్ వెల్కమ్. అంటే అందరి దగ్గర చెప్పాను కదా, కొంతమంది మంచినీళ్ళు కూడా ఇవ్వరు. గంటసేపు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడినా మంచినీళ్ళు కూడా ఇవ్వరు. కొంతమంది అప్పటికప్పుడు అసలు మాతో మాట్లాడడానికి వచ్చే ముందే గ్లాసు లేకపోతే ఏదో తీసుకొని వచ్చి కూర్చొని మాట్లాడారు. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో వామ్ వెల్కమ్ అంటారు, తెలుగులో ఘనమైన ఆహ్వానం అనొచ్చు. వార్మ్ వెల్కమ్ అంటే మంచితనంతో ఆహ్వానించడం, ఘనంగా ఆహ్వానించడం. రెండవది ఏంటంటే ఏ కైండ్ విన్నింగ్ స్మైల్. అంటే ఏంటంటే
నవ్వు ముఖం. అంటే ఆ ముఖం చూడగానే మళ్ళీ మళ్ళీ పోవాలి. మనం పైన ఇళ్ళ కూడా 7 మొగాలు పెట్టుకొని ఇంకా చూసుకుంటా అది సార్ ఇది సార్ అంటే వద్దు తిన్నాయన ఎందుకు వచ్చిన మళ్ళీ వస్తాను. ఇట్లుండాలి. విన్నింగ్ స్మైల్ అంటే నీ స్మైల్ చూసి విన్ అవ్వాలి. అంటే వాళ్ళను మనము చేసేసుకోవాలి, విన్ చేసుకోవాలి, కలుపుకోవాలి, వాళ్ళ పైన మనం విజయం సాధించాలి. ఇక మళ్ళీ మన కోసం వాళ్ళు మాటికి వస్తూ ఉండాలి. నీ బుట్టులో పడిపోవాలి వాళ్ళు. దేని చూసి? నీ అందం చూసారు. ఏం చూసి? స్మైల్, విన్నింగ్ స్మైల్. తలుపు తీస్తే ఇక తీసి ఇక పోయినా అనుకోవాలి. అడుగు లోపల పెట్టబుద్ధి అయిద్దా? ఇది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత కర్టసీ, దయ. కర్టసీ అంటే దయ చూపించడం. ఇది మ్యాక్సిమం లెవెల్లో ఉండాలి. నేను ఇంత అయితే నేను చేస్తా, ఇదైతే నేను చేస్తా, ఇవి కుదరవు. ఎక్కడ కూడా నువ్వు ఆశ్రమించబడాలి. అది నువ్వు ఆఫీసులలో కూడా అంతే. నాకు ఇంత జీతం క్లర్క్ ఉద్యోగం ఇచ్చారు, ఇదిగో నేను ఇదే చేస్తా అంటే కుదరదు. నీ ఆఫీసర్ ఒకవేళ నీకు ఒక ఎక్కువ పని చెప్పాడు అంత చేస్తాడు, దాని ఎఫెక్ట్ ఎక్కడో చోట నీ ప్రమోషన్ దగ్గర, నీ ఇంక్రిమెంట్ దగ్గర ఉండదు. కాబట్టి ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కర్టసీ అనేది మ్యాక్సిమం ఉండాలి. అటెన్టివ్ ఇయర్ టు లిసన్ అంటే ఏది చెప్పినా వినడానికి. నేను ఇప్పుడే చెప్పాను కదా, మనకి ఇష్టం లేదంటే మొట్టమొదటి మనం చేసేది ఏంటంటే ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లు కాబట్టి నంబర్ బ్లాక్ చేస్తున్నావు బాగానే ఉంది. నంబర్ బ్లాక్ చేయడం వల్ల కమ్యూనికేషన్ పోతుంది, ఆ మాత్రంతో దూరం అయిపోతాం అని అనుకుంటున్నాం, బాగానే ఉంది. అది దేవుని పని అయితే నష్టపోయేది ఎవరు? బ్లాక్ చేసిన వాళ్ళ, బ్లాక్ చేయించుకున్న వాళ్ళ, వద్దనుకున్న వాళ్ళ, ఆపివేయబడ్డ వాళ్ళ? ఇంక నేను చెప్పక్కర్లా, మీరు జ్ఞానవంతులు. కాబట్టి అటెంటివ్ అంటే ఏదైనా సరే వినటానికి నేను సిద్ధం అని చెవులు కలిగినటువంటి వాడు ఏదైనా అంతే. ఇప్పుడు మంచి ప్రవక్తలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉన్నారా అన్నప్పుడు ఏమైంది? నేనున్నాను ప్రభా నన్ను వాడుకో అన్నప్పుడు చాలామందిని వాడుకున్నట్టు. కాబట్టి చాలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. స్త్రీతత్వంలో చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ మాతృత్వం అనేది 3 రకాలు. ఎప్పుడెక్కడ నేను చెప్పలేదు, ఈరోజు నేను చెప్తాను అనుకుంటున్నాను. ఇదేంటి సార్ మాతృత్వం 3 రకాలు ఏంటి సార్? ఒకసారి మోషే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. మోషే ఎవరికి పుట్టాడు? మోషే తల్లి పేరేంటి? అయ్యా బైబిల్ చదివేవాడు. మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉండదు, అమ్మ అని ఉంటుంది. దాని తర్వాత ఎక్కడో నిర్గమకాండము 6:20లో అక్కడ ఉంటుంది. అట్లాగే సంఖ్యాకాండం 26:59లో మీకు దొరుకుతుంది. తల్లి పేరు, తండ్రి పేరు అమ్రాము, యోకేబేదు. ఎవరికి తల్లిదండ్రులు వీళ్ళు? సో మాతృత్వం, మదరింగ్ బై బయాలజీ, శరీర రీతిగా కన్నటువంటి తల్లి మాతృత్వం. తల్లి అంతే కదా చెప్తాను. ఆమె కన్నది కాబట్టి ఆమెనే తల్లి. అవునా? తల్లి అయినా కాదటరా, ఆమె కన్నది కదా. సరే, ఆమె పేరు మీకు నిర్గమకాండం 6:20లో ఉంది, చూసుకోండి. అట్లాగే సంఖ్యాకాండం 26:59లో ఉంది, చూసుకోండి. యోకేబేదు అనేటువంటి మాట మీరు చూస్తూ ఉన్నారు. తండ్రి అమ్రాము. సరే, అది పక్కన పెట్టేయండి. ఎక్కడ పెరిగాడు? ఎవరికి దొరికాడు? ఎవరు పెంచాడు? ఫరో కుమార్తె, మదర్ ఆఫ్ అడాప్షన్. ఇది మాతృత్వమే. కడుపున పుట్టాడు కాబట్టి ఆమె తల్లి అయింది. పెంచింది కాబట్టి ఈమె తల్లి అయింది. ఎందుకంటే మీరు చాలా చోట్ల గమనిస్తారు, ఫరో కుమార్తె కొడుకుని పెంచుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏమన్నాడు? నేను వద్దుపోయి ఈ సౌఖ్యాలు, ఈ సందర్భాలు నేను నా పిల్లలు, నా ఇల్లు, నా వాళ్ళు అంటే పోతాను. అవునా కాదు? అంటే ఇప్పుడు ఎవరి కొడుకు అనిపించుకోకుండా పక్కకు వచ్చాడు ఆయన? ఫరో కుమార్తె. అంటే ఇప్పుడు తల్లి ఎవరైంది అక్కడ తల్లి ఎవరు? పెంచిన తల్లి. దాన్ని ఏమంటారంటే అడాప్షన్. అంటే ఏమంటారు? దత్తత తీసుకున్నటువంటి తల్లి. ఇంకోటి చెప్పనా, ఈ 3వది, ఇది అందరికీ ఉంటారు అన్నమాట. మదర్ బై అందాం. బై అడ్వకేసీ అంటే లీగల్ అంటే న్యాయసమ్మతమైన.
తల్లి నువ్వే, తండ్రి ఆయన. నువ్వు భూమి మీదకి రావాలి, భూమి మీదకి రావాలి. హాస్పిటల్, డాక్టర్. ఇప్పుడు న్యాయంగా నీవు భూమి మీదకి రావడానికి ఎవరు సహకరించినారు? ఎక్కువ పెండుగా కన్నది నువ్వే, కానీ భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు నీకు తల్లి ఎవరవుతారు? న్యాయ సంబంధంగా, ధర్మసంగతంగా ఆమెనే, ఎందుకంటే ఎవరు కన్నారో వాళ్ళు. అవునా కదా? దీన్నే న్యాయ సమ్మతమైన తల్లి అంటే. మీకు నిర్గమకాండ 1వ అధ్యాయంలో ఇద్దరు మంత్రసానుల గురించి చెప్పాడు. షిప్రా, పూయ అనేటువంటి మంత్రసానుల గురించి చెప్పాడు. ఏమని చెప్తాడంటే, ఇలాగ వాళ్ళు చాలా మంచి చక్కటి ఇజ్రాయేలీలు చక్కటి పిల్లలు గట్ట అన్నారు, నువ్వు పోయి ఇట్లా చేయి, బండబెట్టు, వాళ్ళు కనేటప్పుడు పిల్లాడు తలకిందులుగా బండ మీద పడి చచ్చిపోతూ ఉంటారు, మగ పిల్లలు అయితే ఇట్లా చేయని చెప్పండి. వాళ్ళు చేశారా? చేయలా. అంటే ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళకు పిల్లలకి బ్రతుకునిచ్చారు. ఇప్పుడు బ్రతుకునిచ్చిన వాళ్ళు కూడా తల్లి అవుతారు కదా. కంటే తల్లి, దత్తత తీసుకుంటే తల్లి, బ్రతుకునే ఇచ్చింది తల్లినా. సో ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నాకు ఎంత చెప్పాలనిపించింది. మాతృత్వం అంటే తల్లి అనుకుంటాం, తల్లి మంచిది. కన్న కడుపే కాదు, పెంచిన కడుపు తల్లి. చాలామంది ఏంటంటే, నేను చాలా వరకు గమనిస్తూ ఉంటాను, మొదటి భార్యకు పుట్టిన పిల్లలు ఒకవేళ తల్లి చనిపోతే రెండవ భార్యను చేసుకుంటే వాళ్ళను అసహించుకోవడం నేను చూస్తాను. నా పిల్లలు కాదు కదా వీళ్ళు అన్నట్టు చాలా చోట్ల గమనిస్తాను. ఎంత పెద్ద తప్పులో ఒకసారి గమనించాను. మాతృత్వం అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం, గొప్ప దీవెన. ఆ దీవెన ఏ రూపంలో రాని, బయలాజికల్గా శరీరంగా కనిండవచ్చు, లేదా నువ్వు దత్తత తీసుకుని ఉండవచ్చు, లేదా వారు ఈ భూమి మీదలో పెరిగి పెద్దగా అయిపోయి వారి ఈ ప్రపంచంలో వారు ఒక స్థితికి రావడానికి నీ యొక్క సహకారము సహాయం ఎక్కువగా ఉండవచ్చు. ఇప్పుడు కూడా నువ్వు తల్లివే, ఇప్పుడు కూడా నువ్వువే. ఎవరినైనా తల్లి అనడానికి అవకాశం ఉంది, కానీ ఎవరినైనా పట్టుకొని తండ్రి అనడానికి అవకాశం ఉంది? అనగలమా అసలు? అట్లా మర్యాదనేనా, పద్ధతేనా? అనగలమా? జ్ఞాపకం పెట్టుకోవాలి. అది తల్లికి ఆ విలువ అనేది చాలా చాలా గొప్ప విషయం. మీరు గమనిస్తే చాలామంది త్యాగపూరితమే. దీనికి ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు సుస్మితా సేన్ అనేటువంటి ఒక సినిమా యాక్టర్ మీకు తెలుసు. ఒకప్పుడు ఇప్పుడు అది బ్యూటీ కాంటెస్ట్లు నడుస్తున్నాయి కదా, జరుగుతున్నాయి కదా, అందాల పోటీలు. ఒకప్పుడు ఆమె ఏదో మిస్ యూనివర్సో ఏదో మరి మిస్ ఇండియా నాకు గుర్తులేదు. ఆమె పెళ్లి చేసుకోలేదు. ఒక్కరిని కాదు, ఇద్దరిని. ఆ ఇద్దరు కూడా ఎవరు? ఆడపిల్లలు. వాళ్ళని దత్తత చేసుకొని పెంచుతా ఉంది. చాలా పెద్దగా కనిపిస్తారు. అంటే ఈ రోజు జరిగిన మాట కాదు, కొన్ని ఏళ్ల క్రితమే ఆమె నాకు పెళ్ళొద్దనుకొని తీసుకుంది. ఇప్పుడు మాతృత్వం అందులో కనిపించట్లేదా? ఆమె తల్లిగా మనకు కనిపించట్లేదా? ఎవరి దాకా మీ అందరికీ సల్మాన్ ఖాన్ బాగా తెలుసు. సల్మాన్ ఖాన్ సినిమాలు కదా బాగా చూస్తారు. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారా? ఎక్కడో దొరికితే తీసుకొని వచ్చి పెంచటం. ఆ పెంచడంలో కూడా ఇప్పుడు చెప్పాను చూడండి, మదర్ ఆఫ్ బయాలజికల్ పరిస్థితి, మదర్ ఆఫ్ అడాప్షన్, మదరింగ్ బై అడ్వకేసీ అని ఇలా రకరకాలుగా చెప్పాను కదా. ఎట్లా వాళ్ళు అసలు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం చూసి 100 కోట్లు, అంటే ఏదో దొరికింది పెంచుకున్నాం అట్లా కాదు, ఇక సొంతం. అసలు ఏ పనికైనా సల్మాన్ ఖాన్ నా సొంత చెల్లెలికి అంతే. వాళ్ళ అటాచ్మెంట్లో ఎక్కడ తేడా, ప్రేమలో వీళ్ళు అదేండి నిజంగా ప్రేమను పంచుకోండి. ఎక్కడో తెలుసా పెళ్లి చేశారు అమ్మాయికి? పలకనామా ప్యాలెస్. కోట్లు ఖర్చు పెట్టి పలకనామా ప్యాలెస్లో పెళ్లి చేశారు. ఇక్కడికి తీసుకొని వచ్చి మనం సహజంగా ఏంటంటే పెంచాము అంటే ఉడుకుడుకు ఈమెకు పెంచిన పిల్లకేమో సలసలవి సర్ది పెట్టి పెంచుతాం. మనం కూడా మన లెవెల్ అది, మన స్టాండర్డ్ అది తప్పండి. ఇది మాతృత్వం అనే దానికి వ్యతిరేకం, అలా మంచిది కాదు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ప్రవీణ్ పగడ రీసెంట్గా చనిపోయినటువంటి పాస్టర్ గారు, ఆయనకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు 12 మంది. కన్నవాళ్ళు 2 అమ్మాయిలు, 10 మంది ఆడపిల్లల్లో దత్తత చేసుకొని పెంచుతారు. మగపిల్లలు అంటే పోనీ అనుకోవచ్చు,
ఆడపిల్లలను దత్తత తీసుకోవాలా, లేదా ఆడపిల్లలకు మేలు చేసి దానికి ప్రయాసపడాలా, ఆడపిల్లలకు అండగా నిలబడాలంటే ఆషామాషి పని కాదు. చూడండి ఎన్ని విషయాలు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనకు దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొట్టమొదటిది ఏంటి? నన్ను ప్రేమించు కదా. దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చినాడు? 2 ఆజ్ఞలు. ఏంటి? నన్ను ప్రేమించు. ఏమా శుక్రవారం చెప్పింది, బాగా గుర్తుంది. ఏంటి రెండవది? అరే గట్టిగా చెప్పండి, ముగించేస్తా, టైం అయిపోతుంది. నిన్ను వలే అంటే నేను ఎట్లా నేను ప్రేమించుకుంటానో నిన్ను నేను అట్లే ప్రేమించాలి. నాకు దెబ్బ తగిలితే నీకు తగిలినట్టు, నీకు దెబ్బ తగిలితే నాకు తగిలినట్టు ఫీల్ అవ్వాలి. అది ప్రేమ. అది మొన్న ఒక మెసేజ్ పెట్టాను స్టేటస్లో, యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 చదివి ముగించుకున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 త్వరగా గట్టిగా చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని. ఇది ఆజ్ఞ ఎక్కడ ఉంది? పాత నిబంధనలో ఉంది. ఇది 2వ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని. అది చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నిన్ను ఏమని చెప్తున్నాడమ్మా? ఒకరినొకరు అంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుకోండి అని చెప్తూ ఏమంటున్నాడమ్మా? క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటయ్యా ఇది పాత నిబంధనలో ఉంది, మళ్ళీ కొత్తది ఏంటిది? ఉందా లేదా పాత నిబంధనలో? నిన్ను వల్ల నీ పొరుగు వాన్స్ అదే కదా, కొంచెం అట్లా అదే కదా. మళ్ళీ గట్టించదు ఆ మొదటి మాట, మళ్ళీ గట్టించదు. ఒకరినొకరు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని నాకు అక్కడ కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ కొత్తదిగా ఇస్తున్నారు అంటున్నాడు. కొత్త నిబంధనలో, నూతన నిబంధనలో యేసు ప్రభుల వారు ఏమని చెప్తున్నారమ్మా? 34-35 కలిపి చదువు. ఏమా? గట్టిగా, మళ్ళీ గట్టిగా, మళ్ళీ గట్టిగా, మళ్ళీ గట్టిగా, మళ్ళీ గట్టిగా. పాత నిబంధనలు ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము. నువ్వు ఎట్లా బాధపడతావో ఆకలితో నేను ఎట్లా బాధపడతా, కాబట్టి సహకరించుకోవాలి, సాయం చేసుకోవాలి, ప్రేమించుకోవాలి అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిన్ను వల్లే నువ్వు కాదు భయ్, నిన్ను వల్లే వాడిని ప్రేమించడం కాదు. ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నువ్వు వాడిని ప్రేమించాలి అంటున్నాడు. అర్థమవుతుందా దాంట్లో భావన? అంటే ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్న దాన్ని తీసుకెళ్ళి కొత్త ఆజ్ఞగా మార్చి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను ఎట్లా ప్రేమించానో, నేను నీ కోసం ఎట్లా దిగి వచ్చానో, నేను నీ కోసం ఎలాగైతే సిలువలో ప్రాణత్యాగం చేసి నీకు పాపక్షమాపణ, ఉచిత రక్షణ అనుగ్రహించి నీ కన్నీళ్ళు నీ కష్టాల్లో తొడటానికి నేను ఎన్ని శ్రమలు ఇక్కడ ఈ లోకంలో అనుభవించినానో నీకు తెలుసు కదా. నేను నిన్ను ఇంతగా ప్రేమించేదే నువ్వు అలాగే ఇతరులను ప్రేమించు. నిన్ను వలె నువ్వు పొరుగువాన్ని ప్రేమించును అన్నదే ఇంకొంచెం హై స్టాండర్డ్ చేసి, ఇంకొంచెం మార్పు చేసి, ఇంకొంచెం కొత్తదిగా ఇస్తున్నాను అంటున్నాడు. ఏమని ఇస్తున్నాడు? నీవు దేవుడు ఎట్లాగైతే నిన్ను ప్రేమించినాడో నువ్వు అట్లాగా నన్ను ప్రేమించాలి. అందులో అనుమానం ఏం లేదు. నాకు ఏం దొరుకుతుంది, నాకు నష్టమైంది, నాకు ఇబ్బంది అవుతుంది, నాకు అవమానం అవుతుంది కాదు. ఇవన్నీ ఆయన పొందుకున్నాడు. ఆయనకు నీ వల్ల అంటే నీ వల్ల నీ కోసం వచ్చాడు కదా. అవమానాలు పొందుకున్నాడు, ఇంకా చాలా చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ముఖాన ఉమ్ము వేయించుకున్నాడు, తలపై ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, ఒంటిపై వీపు చీల్చబడ్డది, చీరబడ్డది అన్నది. మరి నా కోసం ఆ చిన్నపాటి అవమానం, చిన్నపాటి ఇరుకు లేదా చిన్నపాటి ఇబ్బంది పొందుకోవడానికి ఎంత నష్టతున్నావు? ఆజ్ఞ ఉంది కదా, ఆజ్ఞను మాడిఫై చేశాడు, కొంచెం మార్పు చేశాడు. ఏమన్నాడు? పాతాజ్ఞ నిన్ను వలే. కొత్త ఆజ్ఞ ఏం చెప్తున్నాడు? నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వు అవతలను ప్రేమించాలి. ఇది నేర్చుకున్నా. ముఖ్యంగా తల్లుల్లో చూడగలుగుతాం ఈ గుణాన్ని. తనకు నష్టమైనా, తనకు కష్టమైనా, తను తిన్నా తినకపోయినా తన ప్రేమలో ఉండేటువంటి ఒక పిల్లల్నే అనేది కాదండి. ఒక పిల్లల తల్లి అనే మాట వచ్చింది కాబట్టి పిల్లలు అనే మాట చెప్తున్నాం. కానీ ఒక స్త్రీగా ఏదైనా సరే ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఎవరు ఆపగలిగే వాళ్ళని, ఇవ్వకూడదు అనుకుంటే బలవంతంగా తీసుకునే రకం అనేది. స్త్రీ తలుచుకుంటే ఏమైనా ఎంతవరకైనా సాయం చేయగలదు, ప్రాణము పెట్టగలదు, ప్రాణము తీయగలదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మాతృదినోత్సవం రోజున తల్లి ప్రేమను గురించినటువంటి అంశాలు, అట్లాగే నాయన మరి యేసు ప్రభు తల్లిగా మరియంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మేము గమనించినాం. అయా, పాత నిబంధనలు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నటువంటి నీవు, కొత్త నిబంధనలో నీవుగా నాయన నీ మాటగా చెప్పినటువంటిది ఏంటంటే
నేను నిన్ను ప్రేమించినట్టుగా నువ్వు ఇతరులను ప్రేమించుకున్నావు. అట్టి ప్రేమ తల్లుల్లోనే చూడగలుగుతాం. నీ చిత్తమైతే మేము కూడా అది నేర్చుకోవడానికి, అవలంబించడానికి, అనుసరించడానికి మాకు సహాయం చేయమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకని ప్రార్థిస్తూ